ఉద్యమం ఉర్రూతలు ఊగింది. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న పెద్దలు బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నారు. కొంతకాలం ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదు అన్నట్టుగా కొంతమంది ప్రచారం చేసిండ్రు. కానీ ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేయదలుచుకున్న ఆనాడు విద్యుత్ శాఖకు సంబంధించి ఒక చిన్న ఉద్యోగ విషయంలో ఖమ్మం జిల్లా పాల్వంచలో మొట్టమొదటిసారి మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉపాధి మాకు ఉండాలి అని మొట్టమొదట ఉద్యోగం కోసం ప్రారంభమైన పోరాటం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంగా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ప్రజలు విజయవంతమైందంటే అది పాల్వంచలో ఉద్యోగం కోసం మొదలైన పోరాటం. తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది మన ఉద్యోగాల కోసం, మన ఉపాధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం. మన రైతాంగం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేసుకోవాలన్న ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగించింది. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి గుర్తు చేయదలుచుకున్న నల్గొండ బిడ్డలు ఈ వేదిక మీద ఉన్నారు. ఆనాడు నిజాం సర్కారును, నిజాం ప్రభువుల పైజామలు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటానికి నల్లగొండ జిల్లా వేదికై రైతుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రము, హైదరాబాదు రాష్ట్రము విముక్తి జరిగింది. ఆనాడు రైతాంగం, సాయుధ రైతాంగం పోరాటం చేస్తే రాజ్యం నుంచి రాష్ట్రంగా మారి 69లో ఉద్యోగ ఉపాధి కోసం విద్యార్థులు, ఉద్యమకారులు ఉద్యమ బాటన పడితే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ఉన్న వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు స్ఫూర్తిగా నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రావాలి అని వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయి, ఉద్యోగాలు కోల్పోయి, పోటీ పరీక్షలను బహిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన నిలబడి ఉద్యమాన్ని కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని, రైతు ఆత్మహత్యలు ఆగుతాయని, నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించాను. కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు. రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గజ్వేల్లో తన పొలంలో ఎకరాకు ₹1 కోటి సంపాదిస్తున్నా అని వారు చెప్పిండు. 10 సంవత్సరాలైన ఎకరంలో 1 కోటి ఆదాయం ఎట్లా తీయొచ్చో తెలంగాణ రైతాంగానికి చంద్రశేఖరరావు గారు నేర్పించలేరు. ఆ విద్య ఏందో, ఆ మహత్యం ఏందో ఈ రోజుకు ఒక బ్రహ్మ పదార్థంగా, బ్రహ్మ రహస్యంగా మారిపోయింది. అదే కాకుండా తెలంగాణ రైతాంగం, ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం ఆనాడు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు రాకపోతే మా మిత్రుడు విజ్జన్న రైతాంగం కోసం పైపులను పలగొడితే అతన్ని తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పెడితే ఆనాడు ఈ పెద్దపల్లి రైతాంగం కోసం మీకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న గొప్ప ఆలోచనతోని మీకోసం నడుం బిగించి కొట్లాడితే ఆనాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జైల్లో నిర్బంధిస్తే మేడుపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో సహా మేమందరం జైలుకి వెళ్ళి పరామర్శించి పెద్దపల్లి రైతాంగానికి అండగా నిలబడతాం, మీ ప్రాంతానికి నీళ్లు ఇస్తాం, భవిష్యత్తులో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఆనాడు ఏవైతే ప్రాజెక్టుల గురించి మీరు